కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా 7,668 వివిధ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించడం జరిగిందని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముందుకు సాగుతున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంతో పాటు గవలపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు మంజూరు చేసిన ప్రస్తుత వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఆహార ఉత్పత్తి కేంద్రాలను, ఇతర యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి మహిళా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల కింద 7,668 యూనిట్లు నెలకొల్పడం జరిగిందని, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద 150 యూనిట్లు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు నెలకొల్పుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని మహిళలు ఆర్థిక బలోపేతం చెందుతున్నారని కలెక్టర్ వివరించారు. వడ్డీ లేని రుణాల కింద 1 లక్ష రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు రుణం అందించడం జరుగుతుందన్నారు. అలాగే PMFME పథకం కింద 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలను అందించగా లబ్ధిదారులు 70% చెల్లించవలసి ఉంటుందని, 30% సబ్సిడీతో మంజూరు చేస్తామన్నారు. మహిళా సంఘం సభ్యులు వ్యాపారంలో మెలకువలు తెలుసుకుని పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. FMEE కార్యక్రమంలో APD సరస్వతి, APM నాగరాజు, DJM యాదగిరి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఆడుకుంటారు సైడ్